సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఎంత స్పష్టంగా తీర్పునిచ్చినా రామోజీ చంద్రబాబు గ్యాంగ్ మాత్రం ఇప్పటికీ పాతపాటి. అవే పాచి కథనాలు మళ్లీ ప్రచురించి ఏదో చేసేయాలని అనుకుంటున్నారు. అసలు జగన్ మీద కేసులు ఏంటి, ఎలా వచ్చాయి, ఆ కమ్మని కుట్ర ఏంటో తెలుసుకుందాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కమ్మకుల అభిమానంతో టీడీపీకి భజన పత్రికలుగా మారడంతో జగన్ సాక్షి పెట్టాల్సి వచ్చింది. జగన్ సాక్షి పెట్టారు అన్న అక్కసుతో బాబు కులస్తుడు అయిన ఓఐటీ అధికారి 2011లో సాక్షి పెట్టుబడులు అక్రమం అంటూ అడ్డగోలుగా నోటీసులిచ్చారు. ఇదే ఈ కేసుకు మూలం. ఈ నోటీసుల్ని ఈనాడు పత్రిక ప్రచురిస్తే ఆ కథనాన్ని జత చేసి కాంగ్రెస్ నేత శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. దాన్ని కోర్టు పిటిషన్గా స్వీకరించింది. ఐటీ అధికారి నోటీసులో ఏమైతే పేర్కొన్నారో దాదాపుగా అవే అంశాలు పేర్కొంటూ సిబిఐ వాళ్ళు 11 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈడీ కూడా సిబిఐని కాపీ చేసి అది వేసిన 11 ఛార్జిషీట్లను తను యథాతథంగా వేసేసింది. ఇక్కడే అర్థమవుతుంది కదా అన్నిటికీ మూలం బాబు కోసం ఓ అధికారి ఇచ్చిన ఐటీ నోటీసు అని. చివరకు ఆ పెట్టుబడులన్నీ సక్రమమేనని 23 డిసెంబర్ 2022న ఐటీ నోటీసులను ఐటీ ట్రిబ్యునల్ కొట్టేసింది. ఇంకా సాక్షి పత్రికను ఏమీ చేయలేక పచ్చపత్రిక పిచ్చిరాతలు రాస్తూ ఏదో సాధించాలని అనుకుంటుంది.